నమస్తే హరీష్ గారు. నమస్తే. మనం చాలా ఇంట్లలో చూస్తుంటాం కదండి. లైక్ నా కొడుకు నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని అమ్మ, నా భర్త నాకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని భార్య. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్న మగవాళ్ళ కష్టం, దీని గురించి మీరేమంటారు? సో మెనీ కేసెస్ మా దగ్గరకు వచ్చే చాలా కేసుల్లో ఈ రెండు సమస్యలతోనే కాపురాలు మొత్తం డిజాస్టర్ అయిపోతున్నాయి. దట్ తల్లి కొడుకుని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటుంది. నాకు ఇంపార్టెన్స్ ఇవ్వు, ఏంట్రా భార్య వచ్చాక మమ్మల్ని పట్టించుకోవట్లేదు. భార్యకి మా ఆయన అసలు నా మాట వినడండి, నాతో 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయడండి, ఎంతసేపు వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ అని తిరుగుతుంటాడు. యాక్చువల్గా ఏ మగ వ్యక్తికి అలాంటి ప్రాబ్లం రాకూడదు. దట్ అమ్మ ఎక్కువ భార్య ఎక్కువ అనే స్టేట్కి రాకూడదు. అదే కర్మ ఫలితం అనిపిస్తుంది నాకు. కర్మ ఎలా వస్తుందంటే మనకి అంత ఇష్టపడే అమ్మ వదిలి ఉండలేని అమ్మ, అది తప్పు కాదు. అమ్మ తల్లి ప్రేమ అనిపిస్తుంది. ఇటు నేను నమ్మి వచ్చిన భార్య, ఆ నరకంలోకి పడకుండా ఉండే ఇద్దరు వైఫ్ ఇంకా అత్త కలిసిపోతే హాయిగా ఉంటుందేమో. నిజంగా లేకపోతే మాత్రం ఆ ఇంట్లో హస్బెండ్ నరకం చూస్తాడు, అది ఫిక్స్. మనం హస్బెండ్ సైడ్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి చెప్తున్నాను. ఆ బాధ తట్టుకోలేక ఇంటికి వెళ్ళని హస్బెండ్లు తెలుసు నాకు. ఇంటికి వెళ్తే ఏదో ఒకటి నశ ఉంటుంది సార్, ఏదో ఒక గొడవ ఉంటుంది సార్ అని చెప్పి మా దగ్గర ఏం చేయమంటారు. మా అమ్మ నన్ను వదిలి ఉండలేదు, నేను తనను ఒక్కరితే వదిలేయలేను. ఇంకా ఫాదర్ లేకుండా తల్లి ఒక్కరితే ఉంటే ఆ కొడుకు బయట వదలలేడు, ఇంట్లోనే పెట్టుకోవాలి. ఆమెకి పడదు. సో ప్రతి మాటకి గొడవ పడి చాలా టార్చర్ అయిపోతుంది. అది ఒక పెయిన్ఫుల్ థింగ్. పోనీ ఇటు వైఫ్ సైడ్ నుంచి చూస్తే నేను ఏమడతానండి, ఇంటికి వచ్చాక కాసేపు మాతో మాట్లాడుకుంటే మధ్యలో వచ్చామా, నాకు ఇది కావాలి, మెడిసిన్లు కావాలి, లేకపోతే అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని ఏదో ఒకటి చేస్తుంటుంది. అలా ప్రతిసారి గొడవ పెడుతుంటే నేను ఏం చేయాల్సి నాకు అర్థం కావట్లేదు అని మాట్లాడతారు. సో ఈ రెండు రకాల ఈ సిచ్యువేషన్లు ఏది వచ్చినా హస్బెండ్స్కి పనిష్మెంటే. అలా ఒకవేళ ఉంటే ఏం చేయాలి అని నేను చెప్తాను. ఫస్ట్ నెంబర్ 1, దట్ వాళ్ళిద్దరిని ఒకళ్ళని డీల్ చేయడమే కరెక్ట్. ఇద్దరిని కలిపి డీల్ చేయకూడదు. నువ్వు ఎక్కువ అన్నా ఇద్దరు గొడవ పడతారు, ఈగో ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఎప్పుడు అది చేయకూడదు. 2, తల్లికి తెలిసి ఉండాలి దట్ ఒక భార్య వచ్చాక ఈజ్ నో మోర్ మైండ్ ఫుల్లీ, తన పని తనకు ఉంటుంది, తన బిజీలో తను ఉంటాడు అనేది తెలియాలి. ఆ కొంచెం కామన్ సెన్స్ ఉండాలి. వాళ్ళిద్దరి మధ్యలో దూరకూడదు. నా పొజెసివ్నెస్ వల్ల నేను వైఫ్ అండ్ హస్బెండ్ని రిలేషన్ని పాడు చెయ్యకూడదు. ఎంతమందిని చూసాను వాళ్ళ పంతం కోసం విడిపోయినా పర్లేదు, ఇచ్చారా డైవర్స్ నీకేంటి తక్కువ అనే వాళ్ళని నేను చూసాను. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాంటి తల్లిని అలాగే డీల్ చేయాలి, దూరంగా పెట్టి నీకు కావాల్సిన నేను ఇస్తా, నీకు కావాల్సిన నేను చూస్తాను, నువ్వు వాళ్ళతో డిస్కషన్లోకి వెళ్ళకు, గొడవల్లోకి వెళ్ళకు. ఓకే. 3rd పాయింట్, వైఫ్ సైడ్కి వచ్చాక పెద్దవాళ్ళు కొంచెం చాదస్తంగా ఉన్నా, పెద్దవాళ్ళు కొంచెం డామినేటివ్గా చెప్పినా అక్కడికక్కడ విను, చేయగలిగినవి చేయి, మిగతావి ఏమైనా ఉంటే నేను చూసుకుంటా అనే సపోర్టే. నిజంగా కూడా అలాంటి టైంలో జస్ట్ దట్ సపోర్ట్. పెద్దవాళ్ళు చెప్తుంటారులే, దట్స్ ఓకే, నువ్వు చేయగలవా చెయ్యి, లేకపోతే వదిలే, నేను చూసుకుంటా కదా అని ఒక్క మాట అంటే కొండలు ఎత్తేస్తుంది తను. ఆ భార్య కొండలు ఎత్తేస్తుంది, నీకెందుకు నేనున్నా కదా, వాళ్ళు అట్లా ఉంటారు అనే సపోర్ట్. వైఫ్ అడగకూడదు ఏంటంటే, ఇప్పుడు నా ముందు వాళ్ళని తిట్టు, నువ్వు అనట్లేదేంటి, నువ్వు ఆ మాత్రం అనలేకపోతున్నావేంటి వాళ్ళని అంటే, నువ్వు వాళ్ళకే సపోర్టా అనే మాట. చిన్నప్పటి నుంచి పెరిగారు కాబట్టి టక్కుమని నీ కోసం అంటున్నామంటే వాళ్ళని బిట్రే చేసినట్టు, మోసం చేసినట్టు, వాళ్ళని భార్య వచ్చాక మమ్మల్ని ఇంత నెగ్లెక్ట్ చేస్తావా అనే ఫీలింగ్ తెప్పించినట్టు. కాబట్టి ఒక హస్బెండ్ ఆ మాట అనలేడు. సో అందుకని తల్లిని దూషించమని నా ముందే తిట్టు, వాళ్ళకి బుద్ధి వచ్చేలా చెప్పు అని. నిజంగా ఆమె తప్పు చేసినప్పటికీ నిజంగా అలాంటివి అడగకూడదు. భార్య నిజంగా తప్పు చేసినప్పటికీ కొడుకుకి చెప్పి నువ్వు దాన్ని తిట్టిరాపో అని ఎప్పుడూ ఏ తల్లి అడగకూడదు. ఇవి చిన్న బేసిక్ లాజిస్టిక్స్ ఇవి. ఇది అందరూ అందుకే మా దగ్గరికి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు మేము క్లియర్గా చెప్తాం, ఎన్ని జన్మలెత్తినా నీ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ ఒకటి కాదు. నిజంగా కూడా అంతా బాగున్నా కూడా ఒకటి కాదు. అయ్యిందా నీ అదృష్టం, జన్మల అదృష్టం. అవ్వలేదా నువ్వు వాళ్ళని ఒకటిగా చెయ్యాలని ట్రై చెయ్యకు, నలిగిపోతావు మధ్యలో. అండ్ ఒకవేళ వాళ్ళిద్దరికీ కుదరట్లేదు అన్నప్పుడు నియర్ బైలో పెట్టుకోవడం బెస్ట్, ఒకే ఇంట్లో ఉండే కంటే.
నియర్ బై టేక్ ఎ స్మాల్ 2 BHK దగ్గరలోనే డిస్టెన్స్లోనే పెట్టుకో, అందరూ బాగుంటారు, హ్యాపీగా ఉంటారు. ఇందులో ఇంకొకటి చూశాను, ఎవరైతే సౌత్ వెస్ట్ కార్నర్లో మదర్ని పడుకోబెడతారో, సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ అ హౌస్, ఓకే, ఇంట్లో పెద్ద వాళ్ళ డామినేషన్ ఎప్పుడూ ఉంటుంది. సో ఒకవేళ ఇల్లు మనదైతే, ఇల్లు నీదైతే, నువ్వు ఇంట్లో సౌత్ వెస్ట్ కార్నర్లో పడుకునేటట్టు అండ్ మదర్ని వెస్ట్ సైడ్కి షిఫ్ట్ చేసేటట్టు చేయాలి. సౌత్ వెస్ట్ కార్నర్లో మదర్ ఉంది అంటే ఆర్ డామినేషన్ కోడల మీదకి వెళ్తుంది అంటారు కొన్ని పారామీటర్స్తో. ఓకే, అండ్ ఒకవేళ కనుక వాళ్ళకి చంద్రుడు కేతువు ఇలాంటి టైం నడుస్తుంది అంటే అనవసరమైన మాటలతో గుచ్చుతారు. ఇది ఫిక్స్, ఎవరున్నా సరే. అటు వైఫ్ ఉంటే వైఫ్ గుచ్చుతుంది, ఇది మాట. సో ఇప్పుడు ఇగోని గుచ్చే మాటలు మాట్లాడకూడదు అని నేర్పించాలి ఇద్దరికి. అంత ఏం చేసావులే, మా ఇంట్లో వాళ్ళు కూడా చేస్తారులే, ఇలా మాట్లాడతారు. ఇదే నీకు వచ్చింది అని మాట్లాడతారు. రాకపోయినా ఆ మాట అంటే నొప్పే కదా, ఎవరినైనా నొప్పి పెట్టడం ఎందుకు అనేది తెలుసుకోగలిగితే ఇంకా క్లియర్ అయిపోతుంది మైండ్. చాలామంది జస్ట్ బై మాటలు యుద్ధాలు తయారు చేస్తారు. నేను చూశాను అలాంటి వాళ్ళని చూస్తే ఇట్లా 2 లెంపలు వాయించి అలా ఎందుకు మాట్లాడాలి అని అనిపిస్తుంది నాకు. ఓకే, జస్ట్ ఇదేనా మీ నాన్న నేర్పించింది నీకు, మీ దగ్గర ఇలాగే ఉంటుందేమో, మా దగ్గర అలా ఉండదు, ఈ టైప్లో ప్రతి మాట గుచ్చినట్టే అలాగే మాట్లాడతారు. దానివల్ల వాళ్ళు ఏం సాధిస్తారో, ఏం భయపడిస్తారో, దానివల్ల ఏం వస్తుందిరా మీకు అని అలా అనిపిస్తుంది. బట్ అలాగే మాట్లాడతారు, గుచ్చినట్టు మాట్లాడి నేను ఏం చేస్తానండి, ఇంకా ఆ మాత్రం కూడా చెప్పకపోతే ఎలాగండి అంటే, నువ్వు గుచ్చి మాట్లాడకు, కూర్చోబెట్టి చెప్పుకో, వినకపోతే మళ్ళీ చెప్పుకో. ఎందుకంటే ఇద్దరూ నీ పిల్లలే. ఒక కోడలు అయ్యి నీ ఇంటికి వచ్చిందంటే నీ పిల్లతో సమానము. నీ కూతురుగా అలా జరిగితే నువ్వు చూస్తూ ఊరుకోలేవు కదా, అలాంటిది నువ్వే నీ కూతుర్ని అలా ఎందుకు చేస్తున్నావు నీ కోడల్ని అనేది కొంచెం కామన్ సెన్స్ ఎవరున్నా కానీ అలా ఆలోచించరండి. అల్లుడు బాగా చూసుకోవాలి, కొడుకు భార్యను బాగా చూసుకోవద్దు. ఉల్టా కూడా ఉన్నారు, 2 రకాలు. అండ్ నేను ఎంతో మందిని చూశానండి, ఈ సింపుల్ లెక్క వచ్చినప్పుడు వెంటనే వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది, దట్ అవతల వాళ్ళు ఆ రోజుల్లో ఆమె ఎలా చేసిందో తెలుసా మీకు వస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా చేసి ఉంటే పెద్ద తరహాగా మనమే క్షమించేసేయాలి. ఓకే, ఒకవేళ నిజంగా అత్తనట్లా మనం టార్చర్ పెట్టుంటే నిజంగా వెళ్ళి అమ్మలాగా హగ్ చేసేసుకుని సారీ చెప్పాలి. అది కోడలకి అలా ఉన్నత స్థాయిని ఇస్తుంది అండ్ కొడుకుకి ప్రశాంతతనిస్తుంది. ఈ చిన్న లాజిక్ తెలియక చాలామంది సఫర్ అవుతున్నారు. నేను మళ్ళీ ఆ మాట చెప్తాను, డైవర్స్ తీసుకోవడం వరకు ఈజీ, తర్వాత మాత్రం సఫర్ అవుతారు. చాలామంది డ్రైవ్ చేసి నువ్వు డైవర్స్ తీసుకో అంటారు. డైవర్స్ అయ్యేంత వరకునే బాగుంటుంది, అయ్యాక నరకం చూస్తారు. వద్దు అలాంటి పనులు, ఊరికే చిన్న చిన్న మాటలకి చేసుకోకండి. అన్లెస్ ఇట్ ఈస్ వెరీ గ్రేవ్. తెలుసా, ఒకళ్ళకి 5-6 రిలేషన్షిప్స్ ఉన్నాయి, వాడు తాగేసి వచ్చి కొడతారు, టాక్సిక్ ఉన్నారు, అండర్స్టాండబుల్. అది కాక చిన్న చిన్న మాటల వల్ల నువ్వు గొప్ప అనే దాంట్లోకి వెళ్తే ఎవ్వడు గొప్ప కాదు. మేము రూల్స్ పెట్టుకుంటాం, అందులో ఎవడు రైట్ కాదు, రాంగ్ కాదు, ఒక్కోసారి జరుగుతాయి. ఎవడు గొప్ప కాదు, తక్కువ కాదు, అందరు చేసుకోవాలి పని. తర్వాత ఎవరు మొదట పెడతారు, నువ్వు ఆ మాత్రం తెలుసుకో, నన్ను పిలవాలి, నన్ను అసలు ఇన్వైట్ చేసావా, లేకపోతే నాకేమన్నా గౌరవం ఉందా, ఇది కుటుంబంలో రాకూడదు. అది అత్త కావచ్చు, మావ కావచ్చు, నోరు మూసుకొని అందరూ టుగెదర్ అనే దాంట్లోకి వెళ్ళాలి. అప్పుడే రిలేషన్షిప్ బాగుంటాయి. అత్త మామకు అదే నువ్వు ఇచ్చే విలువ, నీకు ఆమె ఇవ్వడం ఎందుకు విలువ, నువ్వు తీసుకోవడం ఎందుకు విలువ. నీకు వెళ్ళాలంటే వెళ్ళు, హాయిగా ఉండు, నవ్వుతూ ఉండు, బాగుండమ్మా దీవించు, వాళ్ళే బాగుపడతారు. అత్తామామని పిలవాలి అనే విజ్ఞత మనకు ఉండాలి. దట్ అదర్ సైడ్, అరే పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నారు, వాళ్ళు పిలవాలి అని అది వీళ్ళకు ఉండాలి. మనం దీన్ని మార్చకూడదు, అలా ఉండాలి. అరే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మ నాన్న లాగా అత్తామామ ఉన్నారు, వాళ్ళని బాగా చూసుకోవాలి అని వీళ్ళకి ఉండాలి. అప్పుడు లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. అదర్వైజ్ సఫరింగే. మాట పట్టుకుని పెద్దది చేసుకుని సఫర్ అవుతారు. బేసిక్గా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లనే బయట వేరే వాటికి అలవాటు పడిపోతారు మగవాళ్ళు. అబ్సల్యూట్. ఇంటికి పోవడానికి ఇష్టపడని వాళ్ళు చాలామంది తెలుసు నాకు. ఇంటికి పోవడానికి ఇష్టపడక డైరెక్ట్గా మందు షాప్కి వెళ్ళి అక్కడ మందు కొనుక్కొచ్చుకుని, లేకపోతే ఆఫీస్లోనే ఎక్కువసేపు ఓవర్గా డ్యూటీ చేసేసి, లేకపోతే కొత్త అవెన్యూస్ పెట్టుకుని వెళ్ళిపోయి, అబ్రాడ్ ఛాన్స్ వస్తే అబ్రాడ్ వెళ్ళిపోయి, ఇక్కడ మీ ఇష్టం రా బాబు నాతో పెట్టుకోకండి అని. ఇలా ఉన్నారు చాలామంది. సైకలాజికల్గా సఫర్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు.
సో వీటన్నిటిని సాల్వ్ చేయాలంటే కొంచెం దూరం పెట్టినా ఓకే, డిస్టెన్స్లో పెట్టినా ఓకే. మంచిగా ఫ్యామిలీని చూసుకోవాలి. ఎప్పుడు ఫస్ట్ సర్కిల్ కొట్టుకునే దగ్గర, టాక్సిక్ ఎన్వైర్న్మెంట్ దగ్గర ఉండకూడదు. ఫస్ట్ సర్కిల్ అంటే వీళ్ళ అమ్మా నాన్న, మన పిల్లలు, భార్య. ఓకే. అండ్ అమ్మా నాన్న, పిల్లలు, భార్య ఏ ఈక్వేషన్లో ఉన్నా సరే, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అయినా, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అయినా టుగెదర్ ఉండి గొడవలు పడుతున్నామంటే కొద్దిగా దూరం ఉండి హ్యాపీగా ఉండడం నయం. ఎస్పెషల్లీ ఇలాంటివన్నీ జాయింట్ ఫ్యామిలీస్లో కూడా ఎక్కువ చూస్తాం కదా హరీష్ గారు. జాయింట్ ఫ్యామిలీ అని తెలిసిపోతే ఓకే, ఫస్ట్ నుంచే. తెలియక వాళ్ళు వచ్చాక నువ్వు నాది కరెక్ట్ ఉండాలి, నాది కరెక్ట్ ఉండాలి, మధ్యలో దూరి కొంతమంది అన్నెసరిగా దూరి చేస్తారు. అలాంటి వాళ్ళు సఫర్ అవుతాం. అలాంటి వాళ్ళు చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు చూసా. కంబైన్డ్ ఫ్యామిలీ కదండి, కుటుంబం బాగుంటుందని వస్తే ఆ ఇంటికి ఒక పెద్ద ఉంటాడు, వాడు లేనిపోని రూల్స్ అన్నీ పెట్టి టార్చర్ పెడుతుంటాడు. లేనిపోని రూల్స్, ముందు లేవలేదా, 7 గంటలకు లేవలేదా, చెప్పగానే తినలేదా, ఈ టైప్లో ఏవేవో ఉంటాయి. అండ్ ఒక కంబైన్డ్ ఫ్యామిలీ అనేసరికి ఒకరికి కూర నచ్చుతుంది, ఒకరికి పప్పు నచ్చుతుంది, ఒకరికి చికెన్ కావాలంటాడు, ఇంకోటి ఏదో కావాలంటే దీంతోనే ఇబ్బంది అయిపోతుంది. సో అన్నిటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండడానికి చాలా ఓపిక కావాలి. ఈ రోజుల్లో ఓపిక లేదు. సో దట్స్ ద ప్రాబ్లం. సో అందుకని ఇవన్నీ చూసుకుంటే హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడు ఏ హస్బెండ్కి కూడా మదర్ ఇంపార్టెంటా, వైఫ్ ఇంపార్టెంటా అనే రోజు రాకూడదు. అది మాత్రం తెప్పించకుండా ఉండే పని అమ్మది, భార్యది.